తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ వారి నేతృత్వంలో పెద్దలు ప్రొఫెసర్ రాజనారాయణ ముదిరాజు గారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే ఎక్సలెన్స్ అవార్డు 2026 అవార్డును గౌరవనీయులు ఉన్నతాధికారిగా ఐఏఎస్ ఆఫీసర్గా సుదీర్ఘకాలం పాటు సేవలు అందించి రిటైర్ అయ్యి మిగిలిన జీవితం మొత్తం తాను చూసినటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతలు, అవమానం, అన్యాయం దీన్ని ఎదిరించాలి, దీనికి చరమగీతం పాడే దిశగా నా జీవితాన్ని అంకితం చేయాలనేటువంటి సదాశయంతో ముందుకు సాగుతున్నటువంటి నాటి అవార్డు గ్రహీత గౌరవనీయులు చిరంజీవులు గారు, పెద్దలు బీసీల ఆత్మగౌరవ ప్రతీక పార్లమెంటు మాజీ సభ్యులు గౌరవ పెద్దలు హనుమంతరావు గారు, వేదికపై ఉన్నటువంటి గౌరవనీయులు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ పూర్ణచంద్రరావు గారు, సోదరులు బాలరాజ్ గౌడ్ గారు, గుజ్జా సత్యం గారు, దైవజ్ఞ శర్మ గారు, తమ్ముడి పేరు రవితేజ గారు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ, అంటే ఇటువంటి చాలా ఇక్కడ రాశి ప్రధానం కాదు, వాసి. మరి వాసిలో మనం అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వాళ్ళు జీవితాన్ని, సమాజాన్ని అన్నిటిని కూడా ప్లీజ్ ఎవరై అక్కడ మాట్లాడేది అర్థం చేసుకున్నటువంటి అనుభవజ్ఞులైనటువంటి పెద్దల కలయిక ఈ కార్యక్రమం సందర్భంగా కనబడతా ఉన్నది. ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తుంది, ఆవేదన కలుగుతుంది. మనము జ్యోతిబా పూలే గారిని ఆదర్శంగా తీసుకుంటున్నాం. ఇక్కడ నాకు ఒక మీమాంస ఉంది, పూర్ణచంద్రరావు గారు, హనుమంతరావు గారు. పూలే గారిని మనం అవసరార్థం వాడుకుంటున్నామా, అనుసరిస్తున్నామా, ఆదర్శంగా తీసుకుంటున్నామా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ మాట ఎందుకు ఆవేదనతో చెప్తున్నానంటే 199 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సమాజం, ఆనాడున్నటువంటి సమాజంతో పాటు జరుగుతున్నటువంటి పరిణామ పరంపరని అర్థం చేసుకొని ఈ దేశంలో మెజారిటీ ప్రజలకు న్యాయం జరిగేటువంటి అవకాశాలు కనబడతలేవు అనేటువంటి నిర్ణయానికి వచ్చి ఈ జాతిని చైతన్యపరచాలి. చైతన్యం విద్య ద్వారానే వస్తుంది. విద్య అనేటువంటి గంధం వికాసానికి, అన్యాయం, అవమానం, అసమానతలు ఉన్న చోట ప్రశ్నించడానికి ఉపయోగపడుతుంది. విద్య అనేది ఈ జాతికి ఒక రక్షణ కవచంగా నిలబడి జాతిలో జరుగుతున్నటువంటి వాటిని ప్రతిఘటించడం కానీ, వాళ్లకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించి న్యాయం పొందడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతో ఆ మహానుభావుడు విద్య కోసం ఆ కుటుంబం చేసినటువంటి త్యాగం కావచ్చు, ప్రయత్నం కావచ్చు, అది మాటలకు అతీతమైనటువంటి ఒక ప్రయోగం, ఒక ప్రయత్నం. మరి దాదాపు 200 సంవత్సరాలు గడిచినాయి. మన కళ్ళ ముందు ఇవాళ కొన్ని విషయాలలోనూ మనల్ని మనం తప్పు పట్టుకోవాలి, కొన్ని విషయాలలో ప్రశ్నించాలి. ఇక్కడ మనల్ని మనం ఆలోచించుకొని సంస్కరించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ దేశాన్ని నా దృష్టిలో గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పిన, సమయం ఎక్కువ లేదు కానీ
2-3 నిమిషాలను ముగిస్తా. ఈ దేశంలో పాలక వర్గాలు తెలియక కాదు తెలిసి కావాలని ఒక కుట్రపూరితంగా వ్యవహారం చేస్తూ ఉన్నాయి. ఈ కుట్రపూరితమైనటువంటి వ్యవహారం వెనుకున్నటువంటి విషయం ఏంటంటే రాజ్యాధికారంలో డబ్బులో మనల్ని దూరం ఉంచడం ద్వారా వాళ్ళ ఆధిపత్యాన్ని కొనసాగించుకుంటా ఉన్నారు. మేము రాజకీయ పార్టీలలో ఉన్నాం, చాలామంది కూడా రాజకీయాలు తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. టికెట్లు ఇచ్చేదైనా డబ్బులు ఇచ్చేదైనా గెలిపించేదైనా అన్నీ కర్త కర్మ క్రియ వాళ్ళు అవుతున్నారు కాబట్టి మనం యాచించేటువంటి స్థితిలో ఉంటున్నాం. కానీ మనకు ఉండేటువంటి అవకాశాలని ఆయుధాలని ఎదుటి వాళ్ళకు ఎవరికో ఓట్లేస్తున్నాం, వాళ్ళు గెలుస్తూ ఉన్నారు. వాళ్ళను ఓట్లేసి రాజ్యాధికారం అప్పచెప్పేది మనమే, దరఖాస్తులు ఇచ్చి దండాలు పెట్టేది మనమే, మళ్ళీ అయితలేదు అని ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసేది మనమే. ఎవరిస్తున్నారు పవరు? నువ్వు పవర్ ఇచ్చుడేంది, దండం పెట్టుడేంది, మళ్ళీ అయితలేదని లొల్లి పెట్టుడేంది? ఇది సింపుల్. మన చేతిలో ఉన్నటువంటి అస్త్రాన్ని మందికి అప్పచెప్పి. అయితే మహానుభావుడు జ్యోతిబా పూలే దీనికి పరిష్కారం ఏమనుకున్నాడు? చదువు వల్ల జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తే దీన్ని ఎదిరిస్తారు అని అనుకున్నారు. ఆయన అంత గొప్పగా మన కోసం పరితపించి ఆ ప్రయత్నం చేస్తే ఇక్కడ నేను దయచేసి నేను ప్రాక్టికల్గా రాజకీయ నాయకునిగా ఉన్నా కాబట్టి నా ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నా. చదువుకున్నోళ్ళు తక్కువ ఉన్నప్పటికంటే చదువుకున్నోళ్ళు ఎక్కువైన తర్వాత మనకు నష్టాలు కష్టాలు ఎక్కువైతా ఉన్నాయి. ఎంత అన్యాయం! మీరు చెప్పండి, మీరందరూ కూడా ప్రశ్నించుకోండి. తెలంగాణలో కాంగ్రెస్ అంటే వి హనుమంతరావు గారు. మన కళ్ళు మూసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ అంటే ఎవరు కనబడతారు? కళ్ళు మూసుకుంటే మొదలు కనబడేటువంటి వ్యక్తి వి హనుమంతరావు. అటువంటి వ్యక్తి ఉన్నటువంటి పార్టీ బీసీలకు ఎన్ని హామీలు ఇచ్చింది, ఏం చేసింది? చివరికి ఆ పార్టీ అధికారంలోకి రావడానికి ఈ వయసులో కూడా అందరికంటే ఎక్కువ పనిచేసినటువంటి హనుమంతరావు గారిని నేనైతే ఆశించిన 100% రాజ్యసభకు పోయేటువంటి వ్యక్తి హనుమంతరావు గారని. నీ బీసీల రిజర్వేషన్లు ఇవ్వకపోయి, నీ డబ్బులు ఇవ్వకపోయి, హనుమంతరావు గారికి దక్కాల్సిన దాన్ని కూడా మందికి కట్టబెట్టిరి. ఏడ మనం ప్రశ్నిస్తున్నాం? ఏం చేస్తున్నాం? హాల్ మీటింగ్లకు విలువంగానే వస్తున్నాం, 1 గంట 2 గంటలు ఉంటా ఉన్నాం. తర్వాత మళ్ళీ ఇది ఉన్నది కదా, ఈ చౌరస్తా, అంబేద్కర్ గారి మెయిన్ రోడ్డు, అసెంబ్లీ చౌరస్తా, అది బెర్ముడా ట్రయాంగిల్. ఈడు నుంచి ఆడికి పోగానే అది గుంజేస్తుంది, మనం మాయమైపోతాం. మళ్ళీ ఇవ్వని కథలో వాళ్ళని పడతాం. హనుమంతరావు గారికి ఏమైనా, మధుసూనాచారికి ఏమైనా, డీజీపీ కావాల్సినటువంటి పూర్ణచంద్రరావు గారికి ఏమైనా కూడా ఎవరం పట్టించుకో. ఇది మన బలహీనత. మన బలహీనతే మన శత్రువుకు బలం, అస్త్రం. కాబట్టి అందరిలాగా చిరంజీవి గారు చేతులు ముడుచుకొని ఉండాలి. నిరుపేద కుటుంబంలో పుట్టి చిరంజీవి గారు నేను కలిసి పనిచేసిన. మొదటిసారి వారు ఆర్డీఓగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా. మేము ఆ రోజు నుంచి 96 ఆ ప్రాంతం నుంచి వెళ్ళి కూడా అనేక సందర్భాల్లో కలిసి పనిచేసినాం, చాలా సన్నిహితంగా చూసినాం. ఆయన ముందు పసితనంలోనే తన జీవితాన్ని అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత తన చుట్టూ ఉన్నటువంటి జీవితాలను అర్థం చేసుకున్నాడు. అధికారిగా సమాజాన్ని అర్థం చేసుకున్నాడు. దీనికి అంటే ఇంత జరుగుతున్నప్పటికీ అర్థం చేసుకున్నటువంటి నేను నా జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి అని అంటే ఈ జీవితాన్ని వాళ్ళకు అంకితం చేసి ఏ వర్గ ప్రయోజనం అయితే ఈ దేశంలో కాపాడబడడం లేదో, రక్షించబడడం లేదో, ఆ వర్గాలకు న్యాయం జరగడం కోసం నా జీవితాన్ని అంకితం చేసి పనిచేస్తా అనేటువంటి మహోన్నత ఆశయంతో రిటైర్మెంట్ తర్వాత వారు నిర్విరామమైనటువంటి కృషి కొనసాగిస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న
శాసనసభ శాసన మండలి సమావేశాలు జరిగితే నేను చిరంజీవి గారు మీ బుక్ రెఫరెన్స్గానే కోట్ చేసి నా స్పీచ్ సగం మీరు ఇచ్చినటువంటి అంకెల ఆధారంగా మాట్లాడి ఈ విషయాలు ఇవాళ ఒక పూలే గారు మనకు ఒక డైరెక్షన్ ఇచ్చిండు, ఒక చిరంజీవి గారు మనకు సమాచారం ఇచ్చిండు. ఈ రెండింటిని కనుక మనం ప్రజాబాహుల్యంలోకి తీసుకుపోగలిగితే రావాల్సినటువంటి చైతన్యం వస్తుంది, మన కంఠశోషకు పరిష్కారం దొరుకుతుంది, బీసీల ఆత్మగౌరవం పరిరక్షించబడుతుంది. ఎవరైతే బీసీలను శాశ్వతంగా మా హక్కుభుక్తంగా అన్నీ మేమే, వాళ్ళు మేము ఇక్కడ ఉన్నటువంటి బాధ ఏంటంటే ఎవరైతే ఇవ్వాలనో వాళ్ళని పుచ్చుకుంటా ఉన్నాం. మనం పుచ్చుకోవలసినటువంటి వాళ్ళు ఇచ్చే వాళ్ళ ఇల్లు, ఇవ్వాల్సినటువంటి వాళ్ళం పుచ్చుకునే వాళ్ళమేనము. మనం పుచ్చుకునేటువంటి స్థితిలో ఉన్నంత వరకు సమాజంలో మనకు గౌరవం దక్కదు. కాబట్టి బీసీల రాజ్యాధికారంతో పాటు ఆత్మగౌరవ పోరాటం. కాబట్టి దయచేసి అందరం కూడా ఒక నిబద్ధతతోని మళ్ళీ మనవి చేసేది ఏంటంటే ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలకు మనం హాజరైనప్పుడు దాని నుంచి కొంచెం స్ఫూర్తిని పొందాలి, ఆ సారాన్ని అర్థం చేసుకొని నా వంతుగా నేను ఈ విషయంలో ఏం చేయగలను అనేటువంటిది ఒక అభిప్రాయానికి వచ్చి ఆ దిశగా ప్రయత్నం చేస్తే. మళ్ళీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే 75-80 సంవత్సరాల తర్వాత మనం ఎంతటి దుస్థితిలోకి నెట్టివేయబడ్డామో అప్పుడప్పుడు బాధ కలుగుతుంది. కారణం ఏంటంటే ఇప్పుడు మీ అందరికి మా వయసు ఉన్న వాళ్ళకు కొడుకులు ఉన్నారు, మనవలు వచ్చిండ్రు, మా మనవల బతుకు కూడా గిట్నే ఉంటుందా అనేటువంటి బాధతో బతకాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అర్థం చేసుకున్నటువంటి మనం దీన్ని పటాపంచలు చేయాలి అని అంటే చిరంజీవి గారు ఇచ్చినటువంటి సమాచారాన్ని మనం కూడా విస్తృతంగా ప్రజా బాహుల్యంలోకి తీసుకుపోవడం ద్వారా లక్ష్యాన్ని సాధిద్దామనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, సోదరులు ఈ అవార్డు చిరంజీవి గారికి ఇవ్వడం వాస్తవం 100కి 100 రూపాయలు సమంజసం, సముచితం. కారణం ఏంటంటే పూలే గారు ఆశించింది అదే, ఈ జాతికి చైతన్యం తీసుకురావాలి. మరి ఇవాళ చిరంజీవి గారు అదే పందాలో పూలే గారు సూచించినటువంటి మార్గాన్ని కొనసాగింపుగా తన కార్యక్రమాల్ని తనకుండేటువంటి శక్తియుక్తుల్ని కేంద్రీకరించి పనిచేస్తున్నటువంటి సందర్భంగా ఇచ్చినటువంటి నిర్వాహకులకు, అందుకుంటున్నటువంటి చిరంజీవి గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.